నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, యోధాని యోధులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు అన్నారు. ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలిసి కూడా వెంకట రమణారెడ్డి ఉన్నాడు. మాకేంటి అనే ధైర్యంతో 70,000 మంది నాకు ఓటు వేసినందుకు నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నన్ను గెలిపించినందుకు దేవునిపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ జాతరకు నన్ను ఆహ్వానించినందుకు ఆ మల్లికార్జున స్వామి యొక్క ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి, అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ముఖ్యంగా నవ చైతన్య యూత్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వనిత, గోదావరి స్వామి, కృష్ణజీ రావు, సుజిత భరత్, శ్రీకాంత్, సురేష్, ప్రవీణ్, నరేందర్, 20వ వార్డ్ ఇన్ఛార్జ్ కాసర్ల రాజలింగం, బాలకృష్ణ, నరేష్, రమేష్, నరేష్, రవి, భూపతి, భక్తులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. కృష్ణ గారిని వేదికపై ఆహ్వానిస్తూ గమ్మత్ ఏంటంటే గౌరవ శాసనసభ్యులు ఇక్కడ నుండి మీ అందరితో ఫోటో ఎన్ని లాభాలు అన్నది ఒగ్గు కథల ఇంతకు ముందు మా అన్న గంగరాయ గంగ వాడాడు. కుండల మోసేది గంగ, కూర ఎట్లా మోసేది గంగ, సకల చాండాలమ్మ పేరు సత్యవీర గంగ. దేవునిపల్లి గ్రామ ప్రజలు మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కామారెడ్డి పట్టణం నుంచి వచ్చినటువంటి అందరికి కూడా, దేవునిపల్లి అన్ని కుల సంఘాలకు, ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న దేవాలయం కమిటీ, ఆలయ కమిటీ సభ్యులకు మరియు నవ చైతన్య యూత్ క్లబ్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా, ముందరున్న అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మల్లన్న దేవుడి ఆశీర్వాదంతో అన్ని కుటుంబాలు సుఖ సంతోషంతో ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఏదైతే కార్యక్రమం నడుస్తుందో, నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏదైనా లీడర్ వస్తాడు, ఎప్పుడు పోతారా ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతుందా అనేది చూస్తుంటాం. కానీ వీళ్ళు శాలువాలు కప్పేసరికి మీకు లేట్ అయిపోయి ఉంటుంది, మధ్యలో ఆగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి గత సంవత్సరం కూడా రావడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని నేను కూడా వచ్చి చూడడం కూడా జరిగింది. కానీ ఒక పార్టీ ప్రతినిధిగా గత సంవత్సరం, ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నీతి నిజాయితీ నుండి ఒక ఎమ్మెల్యేని చూడాలనుకొని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. చెడును బేరీజు వేసుకొని గెలిపించే శక్తి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉన్నది అని చెప్పి యోధాని యోధులైనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు ఓడిపోయినా ఇద్దరిట్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని తెలిసిన వెంకటరమణారెడ్డి ఉన్నాడులే మాకేంటి అనే ధైర్యంతో ఒక 70,000 మంది నమ్మి ఓటేయడం అనేది నిజంగా నా అదృష్టం. అది మీ గొప్పతనం. అయితే ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గెలవాలి, అలాంటి పరిస్థితిలోనే ఉండాలనుకొని ఆలోచించినటువంటి వ్యక్తిగా ఈ రోజు ఈ అవకాశం వచ్చినప్పుడు, రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఎలక్షన్ ముందు ఎట్లయితే వెంకటరమణారెడ్డి అనుకున్నారో, ఇప్పుడు కూడా అదే వెంకటరమణారెడ్డిగా మీకు అందుబాటులోనే ఉంటానని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నవచైతన్య యూత్ క్లబ్ వారికి కానీ, ఇక్కడున్న దేవునిపల్లి గ్రామ ప్రజలకు కానీ, ఇక్కడున్న మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అవ్వలకు, తాతలకు అందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదున్నా మంచి చెడు మధ్యనే తారతమ్యం ఉంటుంది తప్ప పార్టీల పరంగా ఎటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి నియోజకవర్గంలో ఎలక్షన్ అయిన వరకే పార్టీలు కానీ, ఆ తర్వాత గెలిచిన వ్యక్తి అందరికీ ఎమ్మెల్యేగానే ఉండాలని కోరుకునే వ్యక్తిని. కాబట్టి ఎలాంటి మొహమాటాలు ఏం అవసరం లేదు. ఇంతకుముందు ఎంతైతే సన్నిహితంగా నాతో ఉండేవారో అంతే సన్నిహితంగా ఉండాలి. మనిషి క్యారెక్టర్ పర్మనెంట్ గానీ అవన్నీ పదవులు వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని పర్మనెంట్ గా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి
మనసులో మంచిని స్థానం సంపాదించుకున్నటువంటి ఎలాంటి వ్యక్తి అయినా, లేనోడైనా, డబ్బు అవసరం లేకున్నా మంచితనంతో ప్రజల కష్ట సుఖాల్లో ఉంటే గెలుపు సాధ్యమని చెప్పి నిరూపించినటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇవాళ కామారెడ్డి అంటేనే రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా పేరు మారుమోగిపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞుని. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటాను. సమయం కొత్తలో కాబట్టి కొంచెం ఇలాంటి సమస్యలు ఉంటాయి తప్పటి ఒక నెల 2 నెలల తర్వాత అది సావధానంగా ఉంటుంది. మామూలుగా పెండ్లింట్ల ఎట్లయితే సందడి ఉంటుందో కొత్తగా గెలిచిన దగ్గర అంతే సమస్యలు ఉంటాయి. తర్వాత అది మెల్లిగా ఎక్కడి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఆటోమేటిక్ గా నియోజకవర్గానికే పరిమితం అయిపోయే పరిస్థితి ఉంటుంది.